ఇకపై కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫామ్ 6తో పాటు గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో తల్లిదండ్రుల ఓటు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు సవరించిన ఫామ్ 6 దరఖాస్తులను ఎన్నికల సంఘం ఆన్లైన్లో ప్రవేశపెట్టింది. దీనికోసం ఫామ్ 6 ఆన్లైన్ వెర్షన్లో అదనపు డిక్లరేషన్ను చేర్చింది. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేందుకు, అనర్హుల పేర్లు తొలగించేందుకు ఈసీ ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను ప్రారంభించారు. సర్ ప్రక్రియ పూర్తయిన 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.58 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగించే అవకాశం ఉంది. గత సర్లోని వివరాల ఆధారంగానే అనర్హుల పేర్లను తొలగించారు. తాజాగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గత సర్ వివరాలను ఈసీ తప్పనిసరి చేసింది.